వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ టమాటా పప్పు. తయారు చేసే విధానం చూపిస్తాను రండి. ఈ టమాటా పప్పు కోసం ముందుగా పెసరపప్పు తీసుకుంటామండి. చూడండి, ఈ బౌల్లో పెసరపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు వేసుకుంటున్నాను. ఇందులో ఈ పెసరపప్పులో నీళ్లు పోసి, తగినన్ని నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టి పెడతామండి. చూడండి, పెసరపప్పు కడిగి పెట్టుకున్నాము. అందులో పసుపు, కారం అండి, ఈ 2 వేసి, తర్వాత ఇందులోనే మనం ఉల్లిపాయ అండి కొంచెం పొడవు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలా. ఇలా వేసి తగినన్ని నీళ్లు, అంటే 1 గ్లాస్ పెసరపప్పుకి 3 గ్లాసుల నీళ్ళు అండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని, ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వచ్చేటట్టు వేసుకోవాలండి ఈ కూర కోసం. ఇప్పుడు ఇందులో ఆయిల్ కాగనిచ్చిన తర్వాత మనం ఇందులోనే అండి ఇప్పుడు ఈ పోపు కోసం ఆవాలు వేసుకున్నాం కదా, ఆవాలు చిటపట్లాడినిచ్చి, ఇప్పుడు ఉల్లిపాయలు ఈ చిన్న చిన్న ముక్కలండి. ఈ పోపులో మాత్రం చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలా, పోపు వేగాలంటే ఇవి వేసుకోవాలా. వేగిన తర్వాత మనం ఇప్పుడు దీంతోనే మనం కరివేపాకు అండి, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలా. చూడండి, పోపు వేగింది. ఇప్పుడు ఇందులో మనం పెసరపప్పులో అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి, పసుపు, కారం, ఉల్లిపాయలు, అవన్నీ ఎత్తి ఇందులో తిరగబోసేసాము. ఇప్పుడు దీనికి 3 గ్లాసులు నీళ్లు పడతాయండి. చూడండి, ఉడికిందో లేదో ఒక్కసారి చూద్దాము. ఈ పెసరపప్పు టమాటా చాలా బాగుంటుందండి తయారు చేసుకుంటే. చూడండి, ఉడికిందో లేదో ఒకసారి చూసి, మనకు చూస్తుంటే అర్థమైపోతుందండి. చూడండి, ఉడికింది. మనం ఇప్పుడు ఉడికిన తర్వాత టమాటాలండి ఉడికిన తర్వాతే వేసుకోవాలి. ఒక 2 టమాటాలను ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాము. పప్పు ఉడికిన తర్వాతే టమాటాలు వేసుకోవాలండి. చూడండి, ఈ టమాటాలు కూడా ఉడికాయి. టమాటాలు ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఈ కూరలో ఉప్పు చివరగా వేసుకోవాలండి, అలా వేసుకుంటేనే పప్పు ఉడకద్దండి. ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, నీళ్ళన్నీ ఇనికిపోయి చాలా దగ్గరగా ఉడికిపోయిందండి ఈ టమాటా కూర. చూడండి, చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మొత్తం టమాటా పెసరపప్పు అంతా కలిసిపోవాలండి. చాలా బాగుంటుంది ఈ కూర. చూడండి, చాలా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు దీంతో ఫైనల్గా ఈ కూరలో నెయ్యి వేసుకుంటామండి. నెయ్యి వేసుకొని కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసిన తర్వాత కూర అంతా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తామండి. ఇంతేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.